ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏం చేయొచ్చు? మనం ఉన్న ఏకైక ఆయుధాన్ని మనం చేతిలో పెట్టుకోవచ్చు. ఎవరు మన నుంచి లాక్కోలేని ఆయుధం ఏంట్రా మన దగ్గర? దాన్ని ఒక్కటి పట్టుకుంటే మన జీవన రీతిని మనం మార్చొచ్చా? ఎవరైనా ఆపగలరా మమ్మల్ని? ఇప్పుడు చదవాలి అని అనుకుంటే ఎందుకు చదవాలి? ఉద్దేశం ఏంటి? డబ్బుల కోసమా? జస్ట్ ఒక పెద్ద ఇల్లు కోసమా? చదువు వల్ల మనకు వచ్చేది గౌరవం రా. ఎంత డబ్బు ఇచ్చినా దాన్ని మీరు కొనలేరు. ఎంత డబ్బు ఇచ్చినా దాన్ని మీరు కొనలేరు. గౌరవం ప్రత్యేకంగా అమ్మాయిలకి అస్తిత్వం. మీ అస్తిత్వం మీరు కాపాడుకొని ఉండాలంటే, మీరంటే మీకు ఒక పేరు ఉండాలంటే, కేవలం ఒక కూతురు, ఒక భార్య, ఒక అమ్మలాగా మీకు అస్తిత్వం కాకుండా మీ సొంత అస్తిత్వం కూడా మీకు ఉండాలంటే చదువు ఉండాలి, విలువ ఉండాలి. దాంట్లో తప్పనట్లేదు. ఇంటిని నడిపేది కూడా మమ్మీ, ఇంటిని నడిపేది కూడా. కానీ అది మీ ఏకైక అస్తిత్వం కాదనేది మనసులో పెట్టుకోండి. చదువుతున్నారు, మీ అమ్మమ్మకి దొరకని అవకాశాలు మీ అందరికి దొరుకుతున్నాయి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఇంటికెళ్ళి అమ్మని అడగండి, అమ్మమ్మని అడగండి. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఏ క్లాస్ వరకు చదువుకున్నావమ్మా? అమ్మమ్మ ఎక్కడో చదువుకున్నావు? 5th క్లాస్, 4th క్లాస్, 6th, 7th మాక్సిమం. కరెక్టా కాదరా? వాళ్ళకి నిపుణులు లేనంట, వాళ్ళకి క్షమత లేనంట. ఏం పోయింది? ఎందుకు చదవలేకపోయారు? అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వనప్పుడు వెనకబడ్డారు. అవకాశం దొరికిన వాళ్ళు కూడా వెనకబడితే తప్పెవరు దొరుకుతుంది? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనంతా చక్కగా ఎదగండి, చక్కగా చదవండి, ఆడుకోండి, పాడుకోండి, హ్యాపీగా ఉండండి చదువుతో సహా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీ పైన వేరే వాళ్ళ పైన పెట్టని ఒక భారం పెట్టి వెళ్తాను. ఏంటది? మిమ్మల్ని చూసి ప్రతి గ్రామం తిరిగినప్పుడు చూస్తుంటాను, ఆ అక్క సక్సెస్ అయితే నేను కూడా చేయగలను, ఆ అన్న సక్సెస్ అయితే నేను కూడా చేయగలను అంటే మనోధైర్యాన్ని కల్పించే బాధ్యత కూడా మీది. వేరే వాళ్ళకి ఇది అవసరం ఉండదు. ఇంట్లో చెప్తారు, మమ్మీ ఏముందిరా నువ్వు అయినా కానీ ఇంకో పరీక్ష పెట్టుకుందాం, ఒక బిజినెస్ పెట్టిచ్చేస్తాను, ఇక్కడ పంపించేస్తాను, యూనివర్సిటీలో మీకు ఈ ఏంటో డబ్బులు పెట్టుకుంటారు కదా, డోనర్ సీట్ కొనేస్తాను, ఇవన్నీ నీకేం కష్టం లేదా అని అక్కడ. మనకేమంటారా? చదవకపోతే కష్టం, స్కాలర్షిప్ దొరకకపోతే కష్టం, ఇది కాకపోతే ఇక చదువు ఆపిస్తే పెట్టమ్మా అని అంటారు. అందరు కాదు, కొందరు. దాన్ని ఆపాలంటే మనం ఏం చేయాలన్నా ప్రతి దాంట్లో మెరిట్ కష్టం రా. నేను ఎప్పుడుంటున్నాను కష్టం, కానీ ప్రూవ్ చేస్తూ పోవాలి. అందరికన్నా నేను ఒక అడుగు ఎక్కువ ఉంటాను కానీ ఎక్కువ ఉండను. నాలో ఉన్న క్షమతని, నాలో ఉన్న నిపుణుని నేను అందరికి చూపిస్తూ నిదారిస్తూ ముందుకు వెళ్తాను. కానీ నేను వెనుకబడిన వాడిని అని చెప్తే నేను నమ్మను అనే మాట ఇవ్వాల్సింది ఎవరా? మీరే కదా. చేసి చూపిస్తారా? మరి చేసి చూపిస్తారా? ఇప్పుడు మొదట్లో ఒక కథ చెప్పుకున్నాం, చూసి కొందరికి ఎందుకు మాకు అదృష్టం దొరకలేదని కోపం వచ్చింది. ఇప్పుడు మీరంతా సక్సెస్ అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా అవుతారు. 10 సంవత్సరాల తర్వాత మీరంతా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మీరు పెద్ద కారు, మీరు పెద్ద హౌస్, ఇవన్నీ తీసుకొని మీరు తిరుగుతున్నారు. చిన్న చూపు చూడాలా? లేని వాళ్ళకి చిన్న చూపు చూడాలా? సక్సెస్ అయిన తర్వాత ఏం చేయాలి? ఆ మాట కూడా మీరు తీసుకొని వెళ్తాను. ఈ రోజు నుంచి ఏం చేయాలి? సక్సెస్ అయిపోయారు, అద్భుతంగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. మేడం గారు, వైష్ణవి గారా మాట్లాడు, వైష్ణవి చెప్పినట్టు మా కుటుంబాన్ని ఆదుకుంటాను సార్ అని చెప్పింది. అంతా అయిపోయిన తర్వాత నాది నేను చూసుకుంటూ, నా కుటుంబాన్ని నేను చూసుకుంటూ సరిపోతుందరా? మళ్ళీ అదే తప్పు కదరా? అందరిని ముందుకు తీసుకెళ్లే ఆలోచన మనసులో ఉంటేనే మనం నిజంగా ఒక సమాజాన్ని సేవ చేసినట్ట కాదు. కరెక్టా కాదా? మరి అటువంటి సేవ చేయడానికి వచ్చింది ఒక మలబార్ కంపెనీ లాంటి వాళ్ళు మనకు వచ్చి సేవ చేస్తున్నారు. ఇది మీకు కూడా తెలియదండి, సభలో ఖచ్చితంగా ఎవరికి తెలియదు. నా వైఫ్ మలబార్ నుంచి అండి, తను కాలికట్ నుంచి. మీ కేరళ రాష్ట్రాన్ని చాలా ఒకసారి చూసినప్పుడు ఒక ఆలోచన వస్తుంటుంది, చక్కగా ఒకరినొకరిని ఆదుకునే అలవాటు ఉందిరా. ఆ రాష్ట్రంలో ఒకరినొకరిని ఆదుకునే అలవాటు ఉంది. ఎందుకు? మీరు చదువుకున్నారు, అందరూ కొంచెం ముందు ఉన్నారు. మనకు కూడా ఆ అలవాటు ఖచ్చితంగా సంప్రదాయంలో ఉంది, కానీ సమాజంలో చూసేది తగ్గుతూ పోతుంది. నాదొక్కటైతే సరిపోతుంది, నాది అయిన తర్వాత ఊరుకుండడమే కాదు, అది నీది అవ్వలేదు కదా అని కెలకడం కూడా. ఆ అలవాట్లు అసలే వద్దు. కలిసి ఎదుగుదాం, కలిసి ఉందాం, ఒకరినొకరిని ఆదుకుందాం, కానీ చిన్న చూపు చూసే అలవాటు అసలే ఉంది. ఎవరు అదృష్టాన్ని బట్టి కొన్ని మంది ముందుకు వెళ్తారు, కొన్ని మంది వెనకాల ఉంటారు, కానీ క్షమత వల్ల అసలే కాదు. కావాల్సింది పట్టుదల, కావాల్సింది ధైర్యం. ఆ రెండు ఉంటే గానీ ఎంత దూరమైనా వెళ్తారు. ప్రత్యేకంగా సభలో ఉన్న అమ్మాయిలందరికీ వేరే వాళ్ళు చెప్పింది నమ్మకండి, మీ మనసుని నమ్మండి. నువ్వు చేయలేవు చేయలేవు చేయలేవు, ఇక్కడే ఉండిపో, ఈ ఉద్యోగం తీసుకో, ఊర్లో ఉండిపో, బ్యాంక్ ఉద్యోగం తీసుకో, ఇవన్నీ సేఫ్ జాబ్స్ అని మీకు చెప్తుంటారు. ఐపీఎస్ అన్నారు సంతోషం, ఆర్మీ అన్నారు సంతోషం, కలెక్టర్లు అన్నారు సంతోషం, సైంటిస్టులు అన్నారు సంతోషం, నేను వేరే దేశానికి వెళ్తాను సంతోషం. అన్ని చేయగలరు మీరు. కావాల్సింది ఒకటి, మీరు మిమ్మల్ని నమ్మాలి, మీరు మిమ్మల్ని నమ్మాలి. వద్దు వద్దు చేయలేము చేయలేము అని చెప్పే వాళ్ళని వాళ్ళ కథను వాళ్ళు చూసుకోమని చెప్పండి, మీ కథను మీరు చూసుకోండి. చేస్తారా?
మాటిస్తారా? ఇప్పుడు ఇదంతా సాధించాలంటే కావాల్సింది ఈ రోజు నుంచి ఒక ప్రణాళిక, ఒక ప్రక్రియ, ఒక విధానం. ఈ 3 చూపిస్తారా? మళ్ళీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ కలిస్తే నేను ఉంటానో లేదో గానీ కనుక్కుంటే గానీ ఖచ్చితంగా ఎవరైనా సక్సెస్ అవ్వకుండా కనిపిస్తారా నాకు సభలో? మాటిస్తారా? మీ జిల్లాకి మీరు మాటిస్తారా? ప్రామిస్ అని చెప్పండి. రైట్. కావాల్సిన వస్తువులు కూడా సింపుల్ గా చెప్పడం జరిగింది, అవి కూడా మెల్లమెల్లగా చేసుకుంటూ పోతాం. కానీ ప్రత్యేకంగా నేను కూడా ఈ ఆర్గనైజేషన్ ని ఇంత ముందుకు వచ్చి మా పిల్లల్ని ఆదుకున్నందుకు నేను కూడా అభినందిస్తున్నాను. అవసరం కూడా ఉండింది. ఈ ఒక్క దాంట్లో మీరు ఇప్పుడు బండ్లు పెట్రోల్ వేయగానే ముందు ఎలా పరిగెత్తుందో అలా మీరు పరిగెత్తారని మాట ఇస్తున్నారు మా అందరికి. రైట్. బెస్ట్ ఆఫ్ లక్ అందరికి. మీకోసం మేము ఉన్నాం. మీరు సక్సెస్ అయితేనే మాకు నిజంగా సంతోషం. మిగతావన్నీ నడుస్తాయి కానీ మీ సక్సెస్ లో మా సంతోషం, ఇది కూడా గుర్తుపెట్టండి. థ్యాంక్ యూ అందరికి, పెద్దలందరికీ అవకాశం ఇచ్చింది.